ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట స్కూల్లో కీచక టీచర్ భాగోతం బయటపడింది. విద్యార్థులను కొడుతున్నాడని అడిగిన స్వీపర్పై టీచర్ రామ్ ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కులం పేరుతో దూషించి చంపడానికి విఫల ప్రయత్నం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సిఐటియు నేతలు ఉపాధ్యాయుడు రామ్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్ మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఇబ్రహీంపేట గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో స్కూల్ స్వీపర్ పైన అక్కడ ఉన్న రామ్ ప్రసాద్ టీచరు లైంగికంగా దాడి చేసి కులం పేరుతో ఎస్సీ మాల కులానికి చెందిన దాని అని చెప్పేసి కులం పేరుతో దూషిస్తూ ఆమె గడ్డపలుగు తీసుకొని పొలవడానికి వెళ్ళిన కారణం చేత ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కుక్కునూరు ఎంఈఓ కార్యాలయం, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం, కుక్కునూరు పోలీస్ స్టేషన్ దగ్గర వినతి పత్రాలు ఫిర్యాదులు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్నటువంటి కాకర్ల వెంకటేశ్వరమ్మను శుక్రవారం నాడు 9 గంటల సమయంలో విద్యార్థుల్ని రాంప్రసాద్ కొడుతూ ఉండగా ఎందుకు కొడుతున్నామని ప్రశ్నించగా కులం పేరుతో ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతూ నేను గడ్డపులు తీసుకొని చంపడం కోసమని ఆమెను వచ్చాడు. గతంలో కూడా ఇదే విషయం జరిగినప్పుడు సందర్భంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఆయన కాలయాపనం చేయొద్దు, అధికారి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన వెంటనే విధుల్లోంచి తొలగించాలని సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి మేము అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నీకేం సంబంధం మాట్లాడుకుని నీకేమన్నా ఆడుకుందా మాట్లాడటానికి అన్నాడు. అదేంటంటే అటు మాట్లాడతారనంటే చెప్పి మరి నువ్వు ఎంత లేదు అని చెప్తే ఎంత లేదు నువ్వు అందుకే పడాకులు కాకుండా అని అన్నాడు. అన్నాక అదేంటంటే పెళ్లి పడాకులు కాకుండా నీదేమైంది, నీది అట్లే ఉంది కానీ నేను అంటే గుడుమ పడుకొని వచ్చి నాకు ఇలా నీకు చెప్పిన పని ఎంత లేదు నేను నీకు అని అన్నాడు. నాకు వెళ్ళిపోయేది ఏంటని నేనంటే నువ్వు ఏంటో ఇట్లా చారుతో మంచిగా ఉండవు నాతో మంచిగా ఉండటానికి ఏమైందని అన్నా. పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తున్న మహిళపై రామ్ ప్రసాద్ గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని సిఐటియు నేత సాయి కిరణ్ తెలిపారు. అతనిపై ఇంతకు ముందే కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. గతంలోనూ ఉపాధ్యాయుడిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కారణంతో సస్పెండ్ అయ్యి పనిష్మెంట్ కింద ఇబ్రహీంపేటకు వచ్చాడు. ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్కూల్ స్వీపర్ను విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న దుత్త రాంప్రసాద్ పై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సాయి కిరణ్ హెచ్చరించారు.